తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు పరమ శైవ వైష్ణవ భక్తురాలు నవనీతమ్మ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిపై ఉన్న అపారమైన భక్తితో అసాధ్యమైన మైలురాయిని అధిగమించి వార్తల్లో నిలిచారు. ఈ వృద్ధాప్యంలోనూ ఆమె అలిపిరి కాలినడకన మార్గం ద్వారా మెట్లు ఎక్కుతూ కొండపైకి చేరుకోవడం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె నిరూపమానమైన భక్తిని మరియు పట్టుదలను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అప్పట్లోనే ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఉదయం నవనీతమ్మకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించేందుకు ప్రత్యేక విఐపి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ అధికారులు ఆమెకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు వీకెండ్ మరియు సెలవు దినాల ప్రభావంతో తిరుమల గిరులలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా కొనసాగుతూ ఉంది. ఎలాంటి ముందస్తు టికెట్లు లేని సామాన్య భక్తులకు కల్పించే శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి ప్రస్తుతం సుమారు 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని దాదాపు 24 కంపార్ట్మెంట్లలో భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్న భక్తులకు, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న వారికి నిరంతరాయంగా పాలు, త్రాగునీరు, అన్నప్రసాదాలు మరియు కషాయాన్ని టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తూ ఉన్నారు.